Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. Oracle sessions లో భాగంగా ఇప్పుడు ఈ సెషన్ లో మనం DDL కమాండ్స్ లో అడ్వాన్స్డ్ కమాండ్స్ Oracle 10G నుండి ఈ కమాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్ లో DDL కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్, డ్రాప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు Oracle 10G లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే Oracle 10G వర్షన్ నుండి ఎక్స్ట్రాగా యాడ్ చేసినటువంటి కొత్త DDL కమాండ్స్ ఏంటి అంటే 3 కమాండ్స్ ని యాడ్ చేశారు. ఒకటి వచ్చి రీసైకిల్ బిన్, రెండవది ఫ్లాష్ బ్యాక్, మూడవది పర్జ్ అని 3 కమాండ్స్ ని యాడ్ చేశారు. ఈ ఏదేది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ సెషన్ లో మనం విత్ ప్రాక్టికల్ తో పాటు తెలుసుకుందాం. Before Oracle 10G Enterprise Edition, when we drop a table from the database, the table is permanently dropped. అంటే Oracle 10G వర్షన్ కి ముందు మనం ఏదైనా ఒక టేబుల్ ని డ్రాప్ చేసామనుకోండి, డ్రాప్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవడం ప్రీవియస్ సెషన్ లో చూసాం కదా, అది పూర్తిగా ఆ డేటాబేస్ నుంచి రిమూవ్ అయిపోతుంది, ఆ Oracle సర్వర్ నుండి రిమూవ్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టేబుల్ ని మనం తిరిగి తెచ్చుకునే దానికి అవకాశం అనేది ఉండదు. కానీ బట్ ఫ్రమ్ Oracle 10G Enterprise Edition, once we drop a table from the database, then it will drop temporarily. ఈ Oracle 10G Enterprise Edition ఎప్పుడైతే Oracle 10G వర్షన్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రెజెంట్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లో కూడా Oracle వర్షన్స్ లో ఏదైనా ఒక టేబుల్ ని మనం డ్రాప్ చేసాము అంటే దట్ ఈస్ టెంపరర్లీ డ్రాప్డ్. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ విండోస్ లో మనం ఏదైనా ఒక ఫైల్ ని నార్మల్ గా డిలీట్ చేసాం అనుకోండి, అది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, రీసైకిల్ బిన్ లో స్టోర్ అవుతుంది కదా. నార్మల్ గా డిలీట్ చేసామంటే అంటే టెంపరరీగా మాత్రమే అది డిలీట్ అయింది. మనకి మళ్ళీ కావాలనుకుంటే రీసైకిల్ బిన్ లోకి వెళ్ళేసి రీస్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా Oracle 10G ఆన్వర్డ్స్ ఉన్నటువంటి ఎడిషన్స్ లో ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ ని మనం ఏదైనా డ్రాప్ చేసాము, అది టేబుల్ కావచ్చు, వ్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, డ్రాప్ చేసాము అంటే దెన్ దోస్ ఆర్ మూవ్ టు రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ అనే ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ రీసైకిల్ బిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్. మనకు కావాల్సినటువంటి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని మళ్ళీ తిరిగి పొందాలనుకుంటే తిరిగి తెచ్చుకోవచ్చు. ఓకేనా? And the user has a chance to restore the dropped table again into the database. అంటే ఆ రీసైకిల్ బిన్ నుండి మళ్ళీ మనకి డ్రాప్ చేసిన టేబుల్స్ ని తిరిగి తెచ్చుకునే దానికి యూజర్ కి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రీసైకిల్ బిన్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం ఈ సెషన్ లో. రీసైకిల్ బిన్ కమాండ్ ఇన్ Oracle. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మేడం SQL చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ నేను చెప్తున్నది SQL అనేది డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను SQL వచ్చి Oracle కాంబినేషన్ తో చెప్తున్నాను. SQL అనేది MySQL లో యూజ్ చేస్తాం, SQL సర్వర్ లో యూజ్ చేస్తాం, రకరకాల RDBMS సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకుంటాం అనేది SQL విత్ Oracle అనే కాన్సెప్ట్ గురించి. అంటే Oracle లో SQL ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చాలా వరకు స్టూడెంట్స్ కి వాళ్ళ సిలబస్ లో Oracle కి సంబంధించే ఉంటుంది SQL కాన్సెప్ట్స్ అనేది. కాబట్టి ఈ Oracle విత్ SQL అనేది చెప్తున్నాను. ఓకే, ఇక్కడ రీసైకిల్ బిన్ అంటే ఏంటి? ఓకే స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు రీసైకిల్ బిన్ కాన్సెప్ట్, నేను చెప్తున్న క్లాసెస్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, నౌ it is recycle bin ante it is a system defined table that is used for storing the information about the dropped tables. Recycle bin అనేది ఒక predefined లేదా సిస్టమ్ డిఫైన్డ్ టేబుల్. అది ఏం చేస్తుందంటే మనం ఏమైతే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని డ్రాప్ చేసి ఉంటామో టేబుల్స్ గా, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రీసైకిల్ బిన్ లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు విండోస్ రీసైకిల్ బిన్. మనకి విండోస్ లో రీసైకిల్ బిన్ ఎలాగైతే యూజ్ అవుతుందో సేమ్ అదే విధంగా కూడా ఇది వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక రీసైకిల్ బిన్ యొక్క స్ట్రక్చర్ ని మనం చూడాలి అనుకోండి, మనం ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూడాలంటే డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేస్తాం కదా, DESC, తర్వాత టేబుల్ నేమ్, మనకు కావాల్సిన టేబుల్ నేమ్. అదేవిధంగా ఇది రీసైకిల్ బిన్ అనేది ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ ఏ సిస్టమ్ డిఫైన్డ్
ప్రీడిఫైన్డ్ టేబుల్ అనేసి చెప్తున్నాం. అదే దట్ మీన్స్ డిఈఎస్సి స్పేస్ ఇచ్చి రీసైకిల్ బిన్ అనేసి టైప్ చేసామంటే తర్వాత అదేం చేస్తుందంటే దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏమేమైతే ఉన్నాయో అది ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది ఆ ఫీల్డ్స్లో, ఆ ఫీల్డ్స్ నేమ్స్ అన్నింటినీ కూడా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నా సర్వర్లో, నా ఒరాకిల్ సర్వర్లో నా యూజర్లో ఉన్నటువంటి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను. ఒక సర్వర్లో లేదా ఒక యూజర్లో ఉన్నటువంటి మొత్తం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ డిస్ప్లే చేయాలి అంటే దానికి కమాండ్ సెలెక్ట్ స్పేస్ ఇచ్చి స్టార్ ఫ్రమ్ ట్యాబ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ సెమికోలన్ ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ నాకు మొత్తం 9 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 9 ఆబ్జెక్ట్స్ కూడా టేబుల్సే అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ S3 అనే ఒక టేబుల్ ఉంది. దాన్ని ఒకసారి చూద్దాం, దాని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. డిఈఎస్సి స్పేస్ ఇచ్చి S3 అంటున్నాను. ఓకే, ఇది నా దగ్గర ఉన్నటువంటి టేబుల్. ఓకే, ఇప్పుడు మనము రీసైకిల్ బిన్ని దాని యొక్క డిస్క్రిప్షన్ చూపెట్టాలంటే ఏం చెప్పినా డిఈఎస్సి స్పేస్ ఇచ్చి రీసైకిల్ బిన్ సింగిల్ వర్డ్గా ఇవ్వాలి. ఇదిగోండి, ఇది రీసైకిల్ బిన్లో ఉన్నటువంటి ఫీల్డ్స్, ఆబ్జెక్ట్ నేము, ఒరిజినల్ నేమ్, దాని యొక్క ఒరిజినల్ నేము, ఆపరేషను, టైపు, ఇట్లా రకరకాల ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి టేబుల్ S3 అనే ఒక టేబుల్ ఉంది కదా, దాంట్లో ఏమైనా డేటా ఉందేమో ఒకసారి చెక్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S3. ఓకే, ఇక్కడ ఏదో సమ్ డేటా ఉంది ఈ టేబుల్లో. ఇప్పుడు నాకు ఈ టేబుల్ వద్దు అనుకుంటున్నాను. నౌ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ టేబుల్. ఇప్పుడు నేను ఈ S3 అనే ఈ టేబుల్ని నేను రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా డ్రాప్ టేబుల్ నేమ్ S3. ఓకే, ఎండ్. టేబుల్ డ్రాప్డ్ అంటే S3 అనే టేబుల్ని అది రిమూవ్ చేసేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S3 అనే స్టేట్మెంట్ రిపీట్ చేస్తాను. వెంటనే ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే డ్రాప్ చేసేసాను అంటే దాన్ని రిమూవ్ చేసేసింది. టేబుల్ RV డస్ నాట్ ఎగ్జిస్ట్, S3 అనే ఆబ్జెక్టు లేదు అనేసి చెప్తాంది. మరి ఇది రీసైకిల్ బిన్లో ఉందా ఎట్లా తెలుసుకుందాం? సరే, ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ ఇద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, ఒకసారి గమనించండి. ఇక్కడ ప్రీవియస్గా మనము ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అని ఇచ్చినప్పుడు 9 rows సెలెక్టెడ్ అనేసి వచ్చింది. డిపిటి, ఎంపీ బోనస్, సాలరీ, S3, శాంపుల్, ల్యాబ్, స్టూడెంట్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 9 rows వచ్చినాయి, కానీ S3 అనేది లేదు. S3 బదులుగా ఆ ప్లేస్లో ఏముంది చూడండి, డిఫరెంట్ నేమ్ అనేది ఉంది. డిఫరెంట్గా ఉంది నేమ్. అంటే దిస్ ఈజ్ ది డ్రాప్డ్ టేబుల్, రీసైకిల్ బిన్కి పంపించినటువంటి టేబుల్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనము ఆ రీసైకిల్ బిన్లో ఆ టేబుల్ ఉందా లేదా చూడాలి అనుకోండి. దానికి మనకున్నటువంటి కమాండ్ ఏంటి అంటే షో, అంటే రీసైకిల్ బిన్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో వాటినన్నిటినీ చూపిస్తుంది. ఫైల్స్ అంటే దట్ మీన్స్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. షో స్పేస్ ఇచ్చి రీసైకిల్ బిన్, జస్ట్ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్నే కదా రిమూవ్ చేశాను. రీసైకిల్ బిన్లో ఉండేది ఒక ఆబ్జెక్టే. ఆ ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే S3 అనేది దాని యొక్క ఒరిజినల్ నేము. రీసైకిల్ బిన్లో దాని యొక్క నేమ్ వచ్చి ఇది ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇదే నేమ్ ఇక్కడ రిపీట్ అయించండి. ఆబ్జెక్ట్ టైప్ అది ఏంటి, ఆబ్జెక్ట్ టేబులే కదా మనం క్రియేట్ చేసిన టేబుల్. ఎప్పుడు డ్రాప్ చేశారు, డ్రాప్ డేట్ అండ్ టైం, ఏ రోజు ఎన్ని గంటలకి ఈ టేబుల్ని డ్రాప్ చేశారు అనేది ఈ డేట్ టైం కూడా ఇక్కడ డిస్ప్లే అయి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ నాకు ఇంకా అనదర్ టేబుల్స్ ఉన్నాయి. సపోజ్ శాంపుల్ అనే ఒక టేబుల్ ఉంది, డిఎస్సి శాంపుల్. ఓకే, దీంట్లో జస్ట్ ఒక ఫీల్డే ఉంది. దీన్ని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. డ్రాప్ టేబుల్ శాంపుల్.
డ్రాప్ టేబుల్ శాంపుల్ టేబుల్ డ్రాప్. ఇప్పుడు నేను షో రీసైకిల్ బిన్, ఇప్పుడు నేను రీసైకిల్ బిన్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఇంకొకటి యాడ్ అయిపోయింది, శాంపుల్ అనేది కూడా యాడ్ అయిపోయింది. ఎన్ని గంటలకి డ్రాప్ చేసాం, డే టు టైం అంతా కూడా డిస్ప్లే అయిపోయింది. ఓకేనా స్టూడెంట్స్, అంటే మనం ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని డ్రాప్ చేసాము అంటే మన యూజర్ నుండి అదేం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని టెంపరీగా రిమూవ్ చేసి వాటిని తీసుకెళ్ళి రీసైకిల్ బిన్లో స్టోర్ చేసి పెడుతుంది. ఎలాగైతే విండోస్లో రీసైకిల్ బిన్లో స్టోర్ చేసుకుంటుందో సేమ్ అదే విధంగా మళ్ళీ మనము తిరిగి పొందాలనుకుంటే తిరిగి వాటిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తిరిగి తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది రీసైకిల్ బిన్ యొక్క డిస్క్రిప్షన్ చూపెట్టాలంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ని డిస్ప్లే చేయాలంటే. ఇప్పుడుసేపు మనం చూసినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇది మీకు అవసరం అనుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సర్వర్లో ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ని డిస్ప్లే చేశాను. ఓకే, this is about recycle bin. That means what is recycle bin and what is the purpose of the recycle bin and how to use the recycle bin. దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విషయాలు. Okay students, thank you for watching.